सलामी चालू करेंगे, चालू कर। వీడేంటి ఇక్కడ? ఏంట్రా పిలిచారు? పిలిచారని అంత కూల్ గడుగుతున్నావు ఏంట్రా? నీకేం కనపడట్లేదా? 4 రోజుల క్రితం మన కళ్ళ ముందే మర్డర్ చేస్తే ఎంతో కష్టపడి పట్టించారా. ఈరోజు తర్జాగా వాడు బాబు క్యాంపస్కి వచ్చాడు రా. గంభీరంగా సల్యూట్ చేయాల్సిన చేత్తో ముఖం చాటేసుకోవాల్సి వచ్చిందిరా. అరే ఇంత జరుగుతున్నా ఏమి జరగనట్టు బిహేవ్ చేస్తున్నావే, అది తట్టుకోలేకపోతున్నావు. అసలు ఏమైంది నీకు? ఇష్క నేను వెళ్ళాలి, మీరు వస్తున్నారా? కామెడీగా ఉందా? నిన్నటి నుంచి చూస్తున్నాం. మేము అడిగిన దానికి జవాబు ఇచ్చే వరకు మేము ఎక్కడికి రాం. అవునరా, నువ్వు నోరు విప్పే వరకు మేము ఇక్కడి నుంచి కదలం. మనం అడ్మిట్ చేసిన రామస్వామి గారి వైఫ్ సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏంటమ్మా, ఎందుకు ఇలా చేశారు? నా కళ్ళ ముందే మా ఆయన్ని చంపేశారు. కోర్టులో నా సాక్ష్యం చెల్లలేదు. వాడు హెల్మెట్ పెట్టుకున్నాడు కదా, ఎలా గుర్తుపట్టావని ఏదేదో అడిగి కేసులు కొట్టేశారు. పోలీసులు, లాయర్లు ఒక్కరు నాకు సపోర్ట్ చేయలేదు. న్యాయం జరిగినప్పుడు నేనెందుకు బతకాలి? అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. సాక్ష్యాలన్నీ కరెక్ట్గా ఉన్న కేసులో తీర్పు రావడానికి 40 ఏళ్ళు పడుతుంది. వాడు తప్పుడు సాక్ష్యాలతో కేసుని మొత్తం డైవర్ట్ చేసి 4 రోజులు బయటకు వచ్చాడు. ఇంత జరిగాక కూడా మనం క్యాంపస్లోకి వెళ్ళి ఏం పీకాలరా? ఏంట్రా మాట్లాడవేంటి? నిన్ను ఏమడిగినా సమాధానం చెప్పవేంట్రా? ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే దానికి సమాధానం లేదు. నీ చుట్టూ ఇంత జరుగుతురా, అలా రాయల నుంచి చూస్తున్నావేంటి? నీకేమైనా రోగమా? అవునరా, నాకు రోగమే. ఇప్పుడు కూడా నువ్వు చెప్పేది నా చెవులు వినిపించుకోకుండా నీ వెనక జరిగే అన్యాయం నా కళ్ళు చూస్తాయి చూడు, అదే నా రోగం. అక్కడ చూడండి, కొద్దిసేపు క్రితం ఒకడు రెక్లెస్గా డ్రైవ్ చేసి ఒకరిని గుద్ది హాస్పిటల్ చేర్పించాడు. పశ్చాత్తాపడుతూ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇస్తున్నట్టు మీ అందరికీ కనిపిస్తుంది, కానీ తప్పించుకోవడానికి లంచం ఇస్తున్నాడన్న నిజం నాకొక్కడికే కనిపిస్తుంది చూడు. అదేరా నాకున్న రోగం. మనం పట్టించిన వాళ్ళలో ఒక్కడు బయట కనిపించగానే మీరంతా ఎంత ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు దాకా మనం పట్టించిన 32 కేసులో ఉన్న క్రిమినల్స్ బయట హ్యాపీగా తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు దాకా మనం చేసిందంతా వేస్ట్ అయినారా? ఒక్క ఇంచు కూడా వేస్ట్ అవ్వదు. ఇదే నా ప్రపంచం. ఇక్కడికి నేను తప్ప ఎవరు రారు. శత్రువు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తా. ఇదేంట్రా, మామూలుగా స్నేహితుడి గురించి కదా చెప్తారు. ఎస్, నీ స్నేహితుడు ఎవడో తెలిస్తే నీ క్యారెక్టర్ గురించి చెప్పచ్చు. నీ శత్రువు ఎవడో తెలిస్తే నీ కెపాసిటీ తెలుసుకోవచ్చు. 4 రోజుల క్రితం వీడే మన శత్రువు. వీడి చంపిన రామస్వామి గారు మంచి కోసం పోరాడిన సమాజ సేవకుడు. కేవలం ఒక చైన్ కోసం అలా నరుకుంటారని డౌట్ వచ్చింది. ఆ రోజు వాళ్ళని పట్టుకోవడానికి అంతగా తప్పని పడ్డాను. అక్కడ దొరికిన కాస్త ఇన్ఫర్మేషన్ బట్టి ఇదిగో ఇర్ఫాన్ అలీ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసింది. ఆ చైన్ స్నాచ్ని ఎన్నిసార్లు మనం జైల్లో పెట్టినా అన్నిసార్లు బయటికి రప్పించగలడు వీడు. మన హోమ్ మినిస్టర్ అయిన ఇర్ఫాన్ అలీ సిటీ బయట ఒక ఏరియాను ఆక్రమించి పెద్ద లెవెల్లో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేశారు. ఆ ల్యాండ్ పేద ప్రజలకే చెందాలని ఫైట్ చేసిన వ్యక్తి రామస్వామి. అందుకే ఆయన్ని చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా చైన్ స్నాచింగ్ ప్లాన్ చేసి పోలీసుల్ని అదే నిజమని నమ్మించి కేసు క్లోజ్ చేశారు. ఇప్పుడు చెప్పండి రా, మన శత్రువు వీడా వాడా? ఇప్పటి వరకు మనం పట్టించిన 32 కేసులతో పాటు నాకు డౌట్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేసిన 500 కేసులకు సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ అనాలిసిస్. ఇందులో ఉన్న ఒక్కొక్క నేరం వెనుక చైన్ స్నాచింగ్, చిన్నపిల్లల కిడ్నాప్స్, ఇలాంటి మ్యానిపులేటెడ్ ప్లాన్స్ ఎన్నో దాగున్నాయి. మీకు గుర్తుందా, ఈ మధ్య ఒక కిడ్నాప్ కేసులో చిన్నపిల్లల్ని కాపాడాం కదా?
అది జరిగింది డబ్బు కోసం కాదు. పోయిన నెలలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇంక్యుబేటర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి 18 మంది పిల్లలు చనిపోయారని వార్త మీరు వినే ఉంటారు. వాళ్ళు చనిపోయింది దానివల్ల కాదు. పిల్లలందరూ బై బర్త్డే షుగర్ వ్యాధితో పుట్టారు. మామూలుగా ప్రతిరోజు ఇచ్చే చుక్కల మందులాగే ఆ రోజు కూడా వాళ్ళిచ్చిన చుక్కల మందే ఇచ్చాను. కానీ ఇచ్చిన 10 నిమిషాలకే పిల్లలందరూ చనిపోయారు. కంగారు పడి ఈ విషయం మేనేజ్మెంట్కి చెప్దామని వెళ్తే వాళ్ళు నన్ను బెదిరించారు. ఈ విషయం బయటకు వస్తే హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుందని నా నోరు మూయించారు. వాళ్ళు నర్స్కి ఇచ్చింది చుక్కల మందు కాదు, టెస్టింగ్ పూర్తి కాని ఓ మెడిసిన్. అది ప్రయోగించడం వల్ల 18 మంది చిన్నపిల్లల ప్రాణాలు అన్యాయంగా పోయాయి. ఇది బయటపడితే ఇండియాలో ఉన్న మిగతా ఫార్మా కంపెనీలు చేసి ఎన్నో దారుణాలు బయటపడతాయని దీన్ని షార్ట్ సర్క్యూట్గా మ్యానిపులేట్ చేశారు. ఇది నిజాయితీగా రిపోర్ట్ చేయాలనుకున్న డాక్టర్ ఉమాకాంత్ గారి నోరు మూయించడానికి ఆయన కూతుర్ని కిడ్నాప్ చేశారు. ఆయన కూతుర్ని మాత్రమే కిడ్నాప్ చేస్తే డౌట్ వస్తుందని ఇంకో 3 పిల్లల్ని కలిపి కిడ్నాప్ చేశారు. ఈ మెడికల్ మాఫియా మొత్తాన్ని నడిపేది ధీరజ్ చంద్ర. ఇలా ప్రతి చిన్న ఎమోషనల్ క్రైమ్ వెనక ఒక పెద్ద ఆర్గనైజ్ క్రైమ్ జరుగుతుంది. ప్రతి చిన్న క్రైమ్ వెనకాల ఒక పెద్ద ఆర్గనైజ్ క్రైమ్ ఉంటుందని అన్ని కేసుల్లో ఎలా చెప్పగలవు? ఇలాగేరా, ప్రతి పెద్ద క్రైమ్ వెనక మనం చిన్నదనుకునే ఏదో ఒక విషయాన్ని మనం ముందు పెట్టి మోసం చేస్తున్నారు అంటున్నాను. ఇలాంటి అక్రమాలు అన్యాయాల గురించి రీసెర్చ్ నేను ఇప్పుడు మొదలు పెట్టలేదు. నా 15 ఏళ్ల వయసు నుంచే మొదలు పెట్టాను. అందరూ వార్తల్లో లైన్స్ చదువుతారు, ఏం రాస్తే అదే బ్లైండ్గా నమ్ముతారు. బట్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. సడన్గా ఒక రోజు నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే 2వ పేజీకి 6వ పేజీకి లింక్ ఉందని అర్థమైంది. 2వ పేజీలో లారీ స్ట్రైక్ అనౌన్స్మెంట్ వస్తే 6వ పేజీలో ఉల్లి ధర పెరిగిందని రాస్తుంది. ఇంకో పేజీలో ఒకడు పార్టీకి ఫండ్ ఇస్తే మరో పేజీలో వాడి తాలూకు వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయినట్టు ఉంటుంది. ఒక పేజీలో బంగారం ధర పెరిగిందని రాస్తుంటే ఇంకో పేజీలో అక్షయ తృతీయ 2 రోజులు ఎక్స్టెండ్ అయిందని రాస్తుంటుంది. ఒక పేజీలో ఫారెన్ కాఫీ బ్రాండ్ ఇండియాలో లాంచ్ అవుతుందంటే మరో పేజీలో హార్ట్ చాలా మంచిది, కాఫీ తాగండి అని రాస్తుంటుంది. అసలు మనం బిజినెస్ న్యూసే పట్టించుకోం, కానీ ఆ ఒక్క బిజినెస్ పేజీ పేపర్లో ఉన్న మిగతా న్యూస్ని డిసైడ్ చేసేది. కొందరు వ్యాపారస్తులు తమ లాభం కోసం రాసే న్యూస్ని మనం బ్లైండ్గా ఫాలో అవుతున్నాం. నువ్వు ఈ నీళ్ళు తాగాలి, ఈ మెడిసిన్ వేసుకోవాలి, ఈ చదివే చదవాలని ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తున్నాడు. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. ఇక్కడ ఉన్న 500 క్రైమ్స్ వ్యాపార లాభాల కోసం చేసినవి. వీటన్నిటికీ కారణం కేవలం 15 మంది. ఇలాంటి క్రైమ్స్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన 500 మందిని పట్టుకోవడానికి 5,000 మంది పోలీసులు ఉన్నారు. కానీ ఈ 15 మందిని పట్టుకోవడానికి ఒక్కడు కూడా లేడు. నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది. ఈ 15 మంది క్రిమినల్స్ ఎవడు ఎక్కువ క్రైమ్స్ చేస్తున్నాడో వాడిని పట్టుకోవాలి. ఎవరిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతం అవుతారో ఆ క్రిమినల్ని నేను అంతం చేయాలి. అండ్ వాడిని నా శత్రువుగా ఫిక్స్ అవుతాను. ఇంకో 10 రోజుల్లో మనకి పోస్టింగ్స్ ఉంటాయి. ఈలోగా నా శత్రువుని నేను డిసైడ్ చేసుకోవాలి. బట్ ఆ శత్రువుని ఎలా సెలెక్ట్ చేస్తావురా? నేను చెప్పిన 15 మంది వీళ్ళందరూ తప్పుని పర్ఫెక్ట్గా చేస్తూ ఈజీగా తప్పించుకునే మార్గాన్ని డిజైన్ చేసుకున్నారు. వీళ్ళలో మెయిన్ ఈ 3. 80% క్రైమ్స్కి వీళ్ళే కారణం. ధీరజ్ చంద్ర ఫార్మా మెడికల్ క్రైమ్స్లో వీడిదే మనోపలి. స్టేట్లో ఏ డాక్టర్ ఏ మెడిసిన్ రాయాలో వీడే డిసైడ్ చేస్తాడు. జైన్ సూరి గన్లు కాలువని తవ్వి నేచురల్ రిసోర్స్ని వాడుకుంటూ గవర్నమెంట్కి చెందాల్సిన 1000 కోట్లు వీడే తింటున్నాడు. ఇర్ఫాన్ అలీ సిటీలో ఉన్న క్రిమినల్స్ రౌడీని వీడే సప్లై చేస్తాడు. భూ కబ్జాలు, హత్యలు, దోపిడ్లు అన్నీ వీడి అండర్లోనే వస్తాయి. ఈ 3లో ఎవరైతే అందరంత ఎత్తులో ఉన్నారో వాడెవడ కనిపెట్టి వాడికి అంత ఉందని ప్రూవ్ చేస్తా. సూపర్, ఎక్సలెంట్, బ్రిలియంట్, ఆసమ్. రేపు పోస్టింగ్లో వచ్చాక ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఊరు వెళ్ళిపోతాం. కానీ మా అవసరం జీవితంలో నీకు ఎప్పుడు వచ్చినా సరే ఒక్క ఫోన్ కాల్ చేయరా, వచ్చి వాలిపోతాం.